గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్ ఎట్లా? చెప్పడం మర్చిపోయాను. మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం. ఐ స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు చాలా యంగ్ కదా, ఐ వాస్ టూ యంగ్. అల్లరి మొగుడు చేసేటప్పుడు అండ్ హీ యూస్ టు చుమ్మా పుల్ మై లెగ్. నాకు అది కామెడీగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలీదు. అంత కూడా నాకు అంత ఐ వాజ్ నాట్ వెరీ ఏమంటారు, అదే ఆ జోక్ ని రిసీవ్ చేసుకునే ఇన్నోసెంట్ అమాయకం. అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే. సో ఇట్స్ నాట్ లైక్ 100% ఐ నో తెలుగు వెరీ వెల్. సో కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు, అర్థం చేసుకోలేకపోతాను. అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలుసు, ఓ నా గురించా, ఓకే ఏం చెప్పారండి. ఇట్ విల్ బి సో ఫన్నీ. అండ్ ఆయన హడావడి చేసి ఢామ్ డూమ్ అని వచ్చారు, మాట్లాడతారు, అందరినీ రే రారా పోరా అని పిలవటం, అదంతా ఇట్ వాస్ సో డిఫరెంట్. హీ వాస్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద హీరోస్. తమిళ్లో కానీ తెలుగులో ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ వన్ లైక్ దట్. అండ్ హీ వాస్ then I initially I was like little scared. అసలే నేను మాట్లాడను, ఆయనతో అస్సలు మాట్లాడను. ఇక్కడ అసలు పూర్తిగా పరిచయాలు లేవు, ఏమీ తెలీదు. I used to be friends with his family, లక్ష్మి, ఎవరు, విష్ణు. We used to sit and play. అంతాక్షరి ఆడతాము, మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు. It used to be so funny. And tarvata I started knowing about Mohan Babu garu. He's such a sweetheart actually. Yes. Urki baita pedda idi chesaru, but actually he's such a sweet person inside. And adi later stages lo నాకు తెలిసింది. నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి. అందుకని it was like, now I am like friends with everyone. Of course. I'm like in course of time. Yeah, in course of time. నువ్వు కూడా రైజ్ అయ్యావు, you Yes. understood the world. Yes. అన్ని తెలిసి నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే I was very professional. yes, Nobody could say I was unprofessional or do anything or say anything. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అవును. So that was my biggest strong point. yes it. And people were scared of that, including మోహన్ బాబు గారు. Okay. అంత పెద్ద హడావడి ఓ రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా హీ వాజ్ అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండి రా, తనకేం చెప్పారు నాకు అదే చెప్పండి రా అని చెప్పారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు మోహన్ బాబు గారు. Oh God, it's nice. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు, నువ్వు అన్నట్టుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ కూల్గా ఉంటారు సెట్లోని. దే ఆర్ ఆల్సో వెరీ జావియల్గా ఉండే హీరోలు. అందులో చిరంజీవి గారుతో నువ్వు ముఠామేస్త్రి, స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు. బట్ యూ హ్యాడ్ మోర్ హిట్స్ విత్ వెంకటేష్ గారు. నాగార్జున 1 or 2. Yeah, I did 3 films. ప్రెసిడెంట్ గారు పెళ్ళం, అల్లరి అల్లుడు. 2 films. Both were hits. ఎగ్జాక్ట్లీ. తర్వాత దానిలో కూడా నువ్వు ఇప్పుడు అల్లరల్లుడు నిన్నే పెళ్ళాడితే చేస్తుంటే అది కూడా మిస్ అయ్యింది. part 2 తీయాలి నీ గురించి. ఎగ్జాక్ట్. ఇప్పుడు అల్లరల్లుడులోని నాటీ గర్ల్, వెరీ నాటీ. అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు, నాటీ గర్ల్ కోడి రామకృష్ణ గారితో. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు, వెరీ నాటీ మిస్చివస్ క్యారెక్టర్స్. ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు. ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది? అల్లరా? యా, లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ అవకాశం లేదు. సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్. అదేలే, బాగా లూజ్ గా ఉంటాయి, లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ, డైలాగ్స్ కానీ, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు, ఎనీ గివెన్ లాంగ్వేజ్, హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు దే విల్
there have been many instances they used to fall in love. ఇట్స్ ఎ నాట్ న్యాచురల్ కోర్స్. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఎంబీఎస్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకెప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నీకు ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. ఓ, తమిళ్ కానీ తెలుగు కానీ మలయాళం కానీ I was always too young for them. కరెక్ట్, I was too young. కరెక్ట్ ఫ్యాక్టర్ అది. And also I was too naive. నాకు by the time I realized what is romance, what is love. What is man and woman relation? Actually, to be honest, in real life lessons నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా what do you say, very mediocre student. వెరీ వెరీ మీడియోకర్ స్టూడెంట్. సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి అందులో నేను చాలా I was very fast. But in real life, to understand about life, it took quite some time. It took long time. Yeah, very very long time. Exactly. And na lifestyle kuda ante untindi. It was all constantly only movies, movie after movies. Ee language kakapothe aa language, adi kakapothe inko language. It was constantly only that, shuttling between only movies, studios, units, characters. So that I had no opportunity to think anything outside also. Exactly. It's a truth. Very true. Very true. Very true. And me being a very introvert in person, yes, I never used to go out, talk, chat. I was not that kind of a person at all. Na character adi kaadu. So for me to understand life only, it took quite some time. By then it was like too late. Yeah, too late. మేబీ వాళ్ళందరూ ట్రై చేసి వదిలేసి ఉంటారు కూడా. ఐ డోంట్ నో. అంటే నీకు అలాంటి హింట్స్ కూడా రాలేదా ఎప్పుడు ఎక్కడి నుంచి? నాకు నిజంగా ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్ అండి. మెనీ టైమ్స్ ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్, టు బి ఆనెస్ట్. అంటే ఉన్నప్పటికీ నీకు అర్థం కాలే? ఐ నో నాట్ రియల్లీ. అక్కడ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ యు ఆర్ కరెక్ట్. ఒక పక్కన రజనీకాంత్ గారు, ఒక పక్కన కమల్ హాసన్ గారు. ఎవరైనా I only go there for the shot. I only tell my dialogue. I come back and sit with my mother. I only play games. I only read books. Yes. I only give interviews. I talk to people. I do my own job. There is nothing else to do. Or I take care of myself. I do my massages. I do my facials. And that is all my life was. I had nothing outside. I couldn't think of anything. I didn't even know that I can think of anything. Seriously, to be honest. Yes, I can understand and I believe it. Because I have seen it. Because you've seen it. You've seen me. Yeah, you know how I used to be so. అసలు నీకు నిజంగానే నువ్వు మామూలుగా మాకు తెలుగులో డొమెస్టిక్ గా విలేజెస్ లో ఉన్న మాట ఒకటి ఉన్నది, దద్దమ్మ అని. So bad.